కట్టమనేని రమేష్ బాబు హీరోగా సాహస యాత్ర అనేటువంటి సినిమా 1987లో ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకుడు వంశీ. ఇప్పుడు మన పెద్ద వంశీ అని ఎవరినైతే అంటున్నామో ఆయనే ఈ సినిమాకి కథ, అలాగే స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా చేయడం ప్రారంభించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాలేదు, అసంపూర్తిగానే ఉండిపోయింది. ఇలా ఉండిపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకని అలా జరిగింది, ఈ ఆసక్తికర విషయాలన్నీ కూడా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. ఇందులో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు హీరోయిన్స్ని ఆ రోజున బుక్ చేయడం జరిగింది. ప్రసిద్ధ హీరోయిన్గా ఉన్నటువంటి గౌతమి ఇందులో ప్రధాన హీరోయిన్ అయితే, అప్పుడే పైకి వస్తున్నటువంటి రమ్యకృష్ణ సెకండ్ హీరోయిన్గా ఉన్నారు. అలాగే మరి తమిళ సినిమాలో బిజీగా ఉన్నటువంటి రూపిణి మూడో హీరోయిన్ అయితే, రెండు జడ్ల సీత సినిమాలో నడిచినటువంటి హీరోయిన్ మహాలక్ష్మి ఈ సినిమాలో నాలుగో హీరోయిన్గా బుక్ అవ్వటం జరిగింది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఇదొక సంచలనం. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ ఉంటేనే చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఆ కాలంలో నలుగురు హీరోయిన్స్ వస్తున్నారనేప్పటికీ ఒక పెద్ద క్రేజీ ప్రాజెక్టుగా ఈ సినిమాని ఆ రోజు చర్చించుకోవటం, అలాగే బహిరంగ ప్రదేశాల్లో దీని గురించి మాట్లాడుకోవటం అందరికీ కూడా తెలుసు. ఈ సినిమాకున్న మరొక పెద్ద క్రేజ్ ఏంటంటే, ఆ రోజు వంశీ చేసినటువంటి సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. ముఖ్యంగా 1985 సంవత్సరంలో అన్వేషణ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఆ సినిమా చేసినటువంటి ఆ హడావిడి కానీ, ఆ భయానక వాతావరణం కానీ ఎప్పటికీ కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు. ముఖ్యంగా సితారా ఇలాంటి సినిమాల్లో అతను చూపించేటువంటి దర్శకత్వ ప్రతిభ ఆ రోజు యువతను బాగా ఆకట్టుకుంది. అలాంటి వంశీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది అనేటప్పటికీ చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ చేశారు. ఎందుకంటే రమేష్ బాబు ఈ సినిమాలో ఒక నూతన తరహాలో కనిపిస్తాడు. పేరేమో సాహసయాత్ర. అలాగే ఈ సినిమాకి కథను సమకూర్చింది సాయి కృష్ణ అని చెప్పేసి ఒక యువ రచయిత. అతను ఈ రచయితగా ఈ చేసినటువంటి ఈ కథకి పదును పెట్టింది వంశీ. వీళ్ళిద్దరూ కూడా అరకులో ఉండి పగలు రాత్రి తేడా లేకుండా ఈ కథని ఒక సమగ్రంగా తయారు చేయడం జరిగింది. కథ విషయానికి వస్తే ఏంటి ఈ సాహసయాత్ర అనేటప్పటికీ, ఆ రోజు ఫిల్మ్ నగర్లో వినిపించినటువంటి కథనం, అలాగే సినిమా రంగంలో అనేక పత్రికల్లో వచ్చినటువంటి వివిధ రూపాలైనటువంటి కటింగ్స్, ఇవన్నీ కూడా మన పరిశీలన కనుక చేస్తే ఇది ఒక గుప్తనిధి అన్వేషణ. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక గుప్తనిధి గురించి ఒక సాహస యువకుడు నలుగురు హీరోయిన్స్తో కలిసి చేసేటువంటి ఈ అన్వేషణే ఈ సాహసయాత్ర. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లోని గుప్తనిధి ఎలా ఉంది, ఎందుకు వచ్చిందని అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సెకండ్ వరల్డ్ వార్ కనుక జరిగినటువంటి సమయం కనుక మనం చూస్తే, జపాన్ కొన్ని దేశాలను ఆక్యుపై చేసింది. అందులో ఫిలిప్పీన్స్ ఒకటి ఉంది, అలాగే మయన్మార్, ఇప్పుడు బర్మా ఏదైతే అంటున్నామో మయన్మార్ అని ఇప్పుడు అంటున్నామో అది కూడా జపాన్ కంట్రోల్లోకి వెళ్ళింది. అలాగే 1942 ప్రాంతం నుంచి 1945 వరకు అండమాన్ నికోబార్ దీవులు కూడా 3 సంవత్సరాలకి పైగా వాళ్ళ కంట్రోల్లోనే బ్రిటన్ చేతుల్లోంచి లాక్కొని వాళ్ళు ఉంచుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే, మిగతా దేశాల నుంచి దోచుకునేటువంటి బంగారం ఏదైతే ఉందో జపాన్ ప్రభుత్వం తమ దగ్గర ఉంటే సేఫ్టీ కాదని ఫిలిప్పీన్స్లో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో, అందులోనూ వాగుల్లో, ఇలాంటి వాటిల్లో ఈ గుప్త నిధుల్ని దాచిపెట్టడం జరిగింది అని ఒక ప్రచారం ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజే కాదు, ఇప్పటికీ కూడా ఆ ప్రచారం ఉంది. ఇప్పటికీ కూడా గుప్తనిధి అన్వేషించేటువంటి వాళ్ళు ఫిలిప్పీన్స్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా వాటి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అలాగే అదే టైంలో ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే, అఫీషియల్గా అయితే ధృవీకరించకపోయినా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా జపాన్ ఆ రోజుల్లో అనేక గుప్త నిధులు ఫారెస్ట్ ప్రాంతాల్లో దాచింది. అవి బయటకు రాకుండా చాలా కాలం పాటు చూసింది. కానీ ఎప్పుడైతే 1945 ప్రాంతాల్లో వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ గుప్త నిధులు ఎవరైతే దాచారో వాళ్ళు ప్రిజనర్స్ చేత ఆ పని చేయించారు. వాళ్ళందరినీ బలవంతంగా షిప్ ఎక్కించి చాలామందిని సముద్రంలో తోసేసి చంపారనేటువంటి కూడా
ఒక అపవాదు జపనీస్ మీద ఉంది. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు అసత్యం ఉంది ఎవరు నిర్ధారించకపోయినప్పటికీ కూడా ఈ కథనం మాత్రం అనేక సర్కిల్స్లో మాత్రం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ సాయికృష్ణ అనేటువంటి రచయిత ఈ కథని అల్లుకోవటం జరిగింది. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు, అందులోనూ ఉండేటువంటి ఫారెస్ట్ ప్రాంతం ఈ సినిమాకి ప్రధానమైనటువంటి ఒక ఆయుపట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్ ఇలాంటి ప్రాంతాల్లో సుందరమైన లొకేషన్స్ను కూడా తీసుకొని అక్కడ కూడా చిత్రీకరణ జరిపించాలి, అందమైన లొకేషన్స్లో అద్భుతమైన పాటలు రావాలని కూడా వంశీ భావించినట్టుగా మనం చెప్తారు. మబ్బు చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఈ ప్రాజెక్టుకి అయ్యే వ్యయంతా కూడా వీళ్ళు నిర్ణయానికి వచ్చి దానికి అంగీకారం తెలిపిన మీదటే ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళినప్పుడు దీన్ని సాహసోపేతంగా తీయాలి, అద్భుతంగా తీయాలి, ఒక దృశ్య కావ్యంలా తీయాలని చెప్పి వాళ్ళు తలపోశారు. పెద్ద వంశీ ఈ సినిమాకి షూటింగ్ ప్రారంభం, అలాగే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళటం, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం, అలాగే కొన్ని పాటల్ని చిత్రీకరించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పాటల విషయానికి వచ్చేప్పటికీ నటి గౌతమి అలాగే మహాలక్ష్మి ఇద్దరి మీద కూడా రమేష్ బాబుతో కలిపి కొన్ని సాంగ్స్ని కూడా చిత్రీకరించడం జరిగింది. మొదటి షెడ్యూలు పూర్తయింది. ఇంకా రెండో షెడ్యూల్ వచ్చేటప్పటికి ఇక్కడే విభేదాలు స్టార్ట్ అయ్యాయి. నూరి నరేందర్ రెడ్డి ఈ సినిమాకి ప్రముఖ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నరేందర్ రెడ్డికి వంశీకి వచ్చినటువంటి విభేదాలు ఏంటంటే ఈ ప్రాజెక్టు వ్యయం బాగా పెరిగేటట్టుగా కనిపించింది. ఇంత వ్యయాన్ని కనుక భరించినట్టయితే రేపు ఎలాగా అన్నటువంటి ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ కాస్త వివాదంగా మారింది. ఈ వివాదం చిలికి గాలివానైంది. చివరికి ఎడమొహం పెడమొహంగా తయారయ్యి పెద్ద వంశీ అలాగే నిర్మాతలకి మధ్య ఒక అగాధం అనేది ఏర్పడింది. ఈ అగాధం ఎంతవరకు వెళ్ళిందంటే 9 నెలల పాటు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి షూటింగ్ మళ్ళీ సెకండ్ షెడ్యూల్కి వెళ్ళటానికి అది వెళ్ళలేనటువంటి పరిస్థితికి వచ్చింది. 9 నెలలు కూడా ఒక స్తంభన అనేది ఏర్పడింది. దీంతో ఈ నిర్మాతలు సూపర్ స్టార్ కృష్ణని పద్మనాయ స్టూడియోస్లో కలుసుకొని పరిస్థితిని వివరించారు. ఆయన ఇరు వర్గాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య సుహృద్భావమైనటువంటి వాతావరణం లేనప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్టుని తను చేయలేనని పెదవంశీ చెప్పడం జరిగింది. దాంతో హుందాగానే ఆ ప్రాజెక్టు నుంచి వంశీ తప్పుకున్నట్టు ప్రకటించారు. మరి నెక్స్ట్ దర్శకుడు ఎవరు, ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ని ఎవరు ముందుకు తీసుకెళ్లరు అని ఆలోచించగలిగినప్పుడు వెంటనే కృష్ణకి తట్టినటువంటి ఒక డైరెక్టరు మరి కేఎస్ఆర్ దాస్. ఎందుకంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి అలాగే క్రైమ్ సినిమాలకి ఆయన పేరు మోసినటువంటి స్పెషలిస్టు. ముఖ్యంగా మోసకాలకి మోసకాడు, ఒక గుప్తనిధి అన్వేషణ, అందులో కూడా ఆయన బాగా టెరిఫిక్గా హాలీవుడ్ స్థాయిలో తీశారు. కాబట్టి ఆయనైతే దర్శకుడిగా బాగుంటుంది, బడ్జెట్ని కంట్రోల్లో పెట్టగలరు అని చెప్పి ఆయన ప్రిఫర్ చేయడం జరిగింది. నిర్మాతలు కూడా అంగీకరించారు. దాంతో కేఎస్ఆర్ దాసు ఈ సినిమాకి డైరెక్టర్గా వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే సెకండ్ షెడ్యూల్ను కూడా ప్రారంభించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనే మిగతా దృశ్యాలను కూడా చిత్రీకరించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ అమరీష్ పురి, హిందీలో అప్పటికే టాప్ విలన్గా వెలుగొందుతున్నటువంటి అమరీష్ పురిని ఈ సినిమాలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గుప్తనిధి అన్వేషణలో అమరీష్ పురి అతనికి ఉండేటువంటి దుష్టశక్తులు కూడా మరి రమేష్ బాబు వెనకాల నీడలాగా వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నిధిని వాళ్ళు ఐడెంటిఫై చేశారో వీళ్ళ దగ్గర నుంచి ఆ నిధిని లాక్కునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఉండేటువంటి ఈ సన్నివేశాలు కూడా హై వోల్టేజ్ని తెప్పించేటువంటి విధంగా స్క్రిప్ట్ని మలుచుకోవడం జరిగింది. అలాగే ఈ గుప్తనిధి గురించి ఫారెస్ట్లో వెళ్ళేటువంటి సన్నివేశాలను కూడా తలకోనలో చిత్రీకరించడం కూడా ప్రారంభించారు. తలకోన అనేప్పటికీ మీకు తెలుసు థిక్కెస్ట్ ఫారెస్ట్. ముఖ్యంగా
కేఎస్ఆర్ దాస్కి తలకోనలో అణుమణువు తెలుసు. అలాగే టెలిఫోన్ సత్యనారాయణ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనకి తలకోనలో ప్రతి విషయం కూడా తెలుసు, అప్రూవల్స్ తెలుసు. అవన్నీ కూడా తెచ్చుకొని ఒక గగురుపాటు కలిగేటువంటి సన్నివేశాలు కూడా సెకండ్ షెడ్యూల్లో చిత్రీకరించారు. అద్భుతంగా వచ్చింది. దాంతో అందరికీ కూడా ఈ ప్రాజెక్టు మీద ఒక ఆశావహ దృక్పథం కలిగింది. అలాగే ఈ నలుగురు హీరోయిన్స్ కూడా ఈ సినిమాల్లో కీలకమైన సన్నివేశాల్లో ప్రారంభించారు, నటించారు. అలాగే ఆ దట్టమైనటువంటి అడవుల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి భయానక పరిస్థితిని కూడా కళ్ళకు కట్టినట్టుగా సెల్యులాయిడ్ మీదకి ఎక్కించారు కేఎస్ఆర్ దాస్. దాంతో ఈ సినిమా అప్పటికి 80% వరకు పూర్తయింది. ఇంకా 20% మాత్రమే మిగిలి ఉంది. అప్పటికి రషెస్ చూసినటువంటి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన నమ్మకం వచ్చింది, ఈ సినిమా మరొక సూపర్ డూపర్ హిట్ కాబోతుందని. కానీ విధి చాలా బలీయమైంది. మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే, నిర్మాతలు అప్పటి వరకు కూడా పెట్టినటువంటి డబ్బంతా కూడా ఆ షెడ్యూల్కి అయిపోయింది, ఇంకా మేము తిరిగి పెట్టలేము, మాకు ఇంకా వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది. ఇంకా 20% ఫిల్ము, ఆ రోజుల్లో ఫిల్మ్ అనేది డిజిటల్ ఫిల్మ్ కాదు, ఫిల్మ్ని కొనాలి, ఆ ఫిల్మ్ని ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ల్యాబొరేటరీ ఖర్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ 20% ఫిల్మ్ని వాళ్ళు ఆ కంప్లీట్ చేయలేని పరిస్థితికి వచ్చిన తర్వాత అది పక్కన పడిపోయింది ఆ ప్రాజెక్టు. అది మళ్ళీ మొదలవుతుంది అని అభిమానంతో కూడా ఆశాభా దృక్పథంతో ఎదురు చూశారు. 88 వచ్చింది, 89 వచ్చింది, 90 వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ ప్రాజెక్టు తర్వాత కనుమరుగుతూ వచ్చిందే తప్ప అది పూర్తయింది, వెలుగులోకి వస్తుంది, రిలీజ్ అవుతుంది అన్నటువంటి వార్తలు మళ్ళీ ఎప్పుడూ కూడా కనిపించడం మానేసింది. దాంతో నెమ్మదిగా ప్రేక్షకులు కూడా ఆ ప్రాజెక్టుని, ఆ క్రేజీ ప్రాజెక్టుని మర్చిపోయారు. ఇప్పటికీ కూడా మనకు చాలా బాధేస్తుంది. తెలుగు సినిమా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేవి కాబట్టి మన మార్కెట్ అక్కడి వరకే ఉండేది. ఈవెన్ మహా పెడితే బెంగళూరు దగ్గర మైసూరు, మహా అయితే ఇంకా తమిళనాడులోని కొన్ని తెలుగు ప్రాంతాలు, ఇంతే. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ రోజు లేవు. నేను చెప్తోంది 87లో టికెట్ రేటు మ్యాక్సిమం 5 రూపాయలు, బాల్కనీకి వచ్చేప్పటికి 7 రూపాయలు. ఒక సమోసా 10 రూపాయి మీడియంగా ఉండేది, పెద్ద సమోసా అయితే 1 రూపాయి. అలాగే పాప్కార్న్ ఒక ప్యాకెట్ 10 రూపాయి. ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకి ఆదాయం అనేది ప్రొడ్యూసర్స్కి చాలా తక్కువ, అంటే బడ్జెట్ పర్మిషన్ అనేది ఉండేది కాదు. లిమిటెడ్ ఉన్నటువంటి ఏరియా, బడ్జెట్, సినిమా వసూళ్ళు, మరి థియేటర్లో 50 రోజుల పైన ఆడితే తప్ప, ఆక్యుపెన్సీ ఉంటే తప్ప ఆ ఖర్చులు రానటువంటి పరిస్థితి. ఈరోజు మీరు కనుక సినిమా కనుక కొత్త సినిమా కనుక చూస్తే మినిమం 600 రూపాయలు రిలీజ్ అయినటువంటి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ పెట్టుకునే పరిస్థితి ఉంది. అలాగే పెడుతున్నారు కూడా. దాంతో కలెక్షన్స్ కొన్ని కోట్లు, 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అలాగే హాలీవుడ్ స్థాయిలో కూడా సినిమాకి డబ్బులు వస్తున్నాయి. అలాగే ఓవర్సీస్లో కూడా డబ్బులు వస్తున్నాయి. నార్త్ ఇండియాలో కూడా వసూళ్ళు వస్తున్నాయి. కానీ ఆ రోజు ఆ పరిస్థితి లేదు. నిర్మాతలు ప్రతి రూపాయిని కూడా ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, పైగా సాహసం చేయలేనటువంటి పరిస్థితి. అలాగే కొత్త నిర్మాతలు ఇలాంటి మార్కెట్కి భయపడిపోయి మరి ముందుకు రానటువంటి పరిస్థితి. ఉన్న పెద్ద నిర్మాతలే కంటిన్యూ అయ్యారే తప్ప కొత్త నిర్మాతలు 1987, 88 ఆ ప్రాంతంలో ఎక్కువ మంది రాలేదు. అటువంటి పరిస్థితుల్లో రమేష్ బాబు హీరోగా ఉన్నటువంటి తరుణం వచ్చిన వాళ్ళు ఆ సినిమాని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇద్దరు దర్శకులు, అగ్రదర్శకులు ఆ సినిమా నిర్మాణంలోకి వెళ్ళి అద్భుతమైన కథనంతో, అద్భుతమైన కథతో ఈ సినిమాని పూర్తి చేసి 80% అది ఫిల్మ్ డబ్బాల్లో ఉండిపోయి బయటికి రానటువంటి స్థితిలో ఉంటే మనకి వింటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా కనుక ఆ 20% పూర్తయ్యి సినిమా కనుక రిలీజ్ అయ్యి ఉంటే రమేష్ బాబు సినిమా కెరీరు వేరే విధంగా ఉండేది. ఎందుకంటే గుప్త నిధులు దాని గురించి చేసిన అన్వేషణ ఆ సినిమాలో చాలా
బ్రహ్మాండంగా చిత్రీకరించారు. పెద్దవంశీ మొదటి షెడ్యూల్లో అదరగొడితే కేఎస్ఆర్ దాస్ సెకండ్ షెడ్యూల్లో ఇంకా బ్రహ్మాండంగా తీశారని ఇప్పటికీ కూడా ఫిల్మ్ నగర్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు, డైరెక్టర్స్ కానీ, రచయితలు కానీ, అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కానీ చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు నాకు ఎప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓ విధంగా అదృష్టం దురదృష్టం మధ్య చిన్న రేఖ మాత్రమే ఉంటుంది. ఆ చిన్న రేఖ వల్ల ఒక మంచి ప్రాజెక్టు మనం చూడలేకపోయినట్టు బాధ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమా కథ ఇప్పటికీ కూడా ఒక నవ్వితమైనటువంటి కథ. ఇప్పుడు కేఎస్ఆర్ దాసు లేరు, అలాగే ఘట్టమనేని రమేష్ బాబు కూడా మన మధ్య లేరు, కానీ వంశీ ఉన్నారు, పెద్ద వంశీ. ఆయన ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసు. మరి ఘట్టమనేని జయకృష్ణ సినిమా అరంగేటం చేశారు. ఇలాంటి నవ్వేత ఉన్న కథని ఎప్పటికైనా సరే ఆయన తీసుకొని నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకొని దాన్ని మరి పెద్ద బడ్జెట్తో తీసే నిర్మాతలు ఎవరైనా ఉంటే ముందుకు వెళ్ళి తీయగలిగితే మాత్రం మరొక అడ్వెంచరస్ సినిమా అవుతుంది. ఈవెన్ హాలీవుడ్ స్థాయిలో కూడా ఈ సినిమా ఆదరిస్తారంటే నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమో. తండ్రి పూర్తి చేయలేని ప్రాజెక్టుని తనేడు కనుక పూర్తి చేస్తే అది ప్రేక్షకులు మరి తనివి తీరా ఆస్వాదిస్తారేమో, ఆనందిస్తారేమో. ఒకసారి ఒక ప్రయత్నం చేయండి. ఆ ప్రాజెక్టుని వంశీతో ఒకసారి మాట్లాడినా కూడా అనేక వివరాలు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని మరింత పదును పెట్టేటువంటి రచయితలు కూడా ఇప్పుడు మన మధ్య ఉన్నారు. ఆ విధంగా ఒక ప్రయత్నం చేస్తే అది గోరంత దీపం కొండంత వెలుగు అవుతుందేమో. మరొకసారి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. ఇది నా సలహా. బాగుంటే ముందుకెళ్ళి ఆ ప్రయత్నం చేస్తే అందరూ కూడా చూస్తారని నాకు చిన్న నమ్మకం. ఆ నమ్మకం నిజం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కంటెంట్ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది, ఆ రోజున్న బడ్జెట్ పరిమితుల వల్ల ఎంత మంచి సినిమాలు వెలుగులోకి రాలేదు, ఇలాంటివి వింటే మీకు బాధ అనిపిస్తుందా? మీ బాధని, మీ మనసులో వంటి స్పందనని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.